చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు అదృష్టాన్ని పట్టుకుంటారో, అదృష్టం వీళ్ళని పట్టుకుంటుందో ఏమో తెలీదు కానీ, మంచి మంచి ప్లేయర్స్‌ని వీళ్ళు ఆక్షన్‌లో సెలెక్ట్ చేసుకుంటారు. ఎలా అంటే కేవలం 75,00,000తోనే చాలా మంచి ప్లేయర్ అయిన సర్ఫరాజ్ ఖాన్‌ని ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్‌ని వీళ్ళు టీమ్‌లో హైర్ చేసుకున్నారు. ఓన్లీ 75,00,000 పెట్టి. ఈ ప్లేయర్ ఎంత భయంకరంగా పెర్ఫార్మ్ చేస్తున్నాడంటే, లాస్ట్ జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీస్‌తో పాటు అలాగే ఇప్పుడు రన్ అవుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా కేవలం 74 బాల్స్‌లోనే 150 రన్స్ ప్లస్ స్కోర్ రన్స్ చేసి టీమిండియా తరపున చాలా భయంకరంగా కొడుతున్నాడనమాట. నన్ను టీమ్‌లో సెలెక్ట్ చేయండి అనేలాగా. అలాంటి టైంలో సర్ఫరాజ్ ఖాన్‌ని కేవలం 75,00,000కే సీఎస్‌కే వాళ్ళ పర్స్‌లో అంటే వాళ్ళ బ్యాగ్‌లో తనని వేసుకుందనమాట. ఈ మూవ్ సీఎస్‌కే నుంచి చూస్తే ఈ సీజన్ అంటే 2026 ఎడిషన్ ఏదైతే జరుగుతుందో లాస్ట్ 2025 నుంచి స్టార్ట్ చేశారు ఎక్కువగా యంగ్ ప్లేయర్స్‌ని హైర్ చేసుకోవడంలో. ఈ 2026 చూస్తే కంప్లీట్‌గా యంగ్ ప్లేయర్స్‌తోనే నిండిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంతా. సో, ఈ టైంలో ఇలాంటి ప్లేయర్స్‌ని అందరిని బ్యాక్ చేసుకుంటూ ఇంకా ఆహ్, అసలు ఎవరికీ తెలియని ప్లేయర్స్ మీద గూడా కోట్లు కురిపించి 14 క్రోర్స్ ఇద్దరిని కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ అనుకుంటా వీళ్ళిద్దరికి 14 క్రోర్స్ పెట్టి వాళ్ళ టీమ్‌లో జాయిన్ చేయించుకుంది. సో, ఇలాంటి యంగ్ బ్లడ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఫ్యూచర్‌ని బిల్డ్ చేసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ చాలా క్యూరియస్‌గా వర్క్ చేస్తుందనమాట. ధోని రిటైర్మెంట్ తర్వాత ఎవరెవరిని ఏ పొజిషన్‌లో ఆడించుకోవాలి, ఎలాంటి పొజిషన్‌లో ఆడించుకోవాలి అనేది చాలా క్లియర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ప్లాన్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో, ఈ టైంలో ఓన్లీ 75 లాక్స్‌తో సర్ఫరాజ్ ఖాన్‌ని వీళ్ళు బ్యాగ్‌లో తీసుకోవడంతో ఫ్యూచర్‌లో సర్ఫరాజ్ ఖాన్ చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎలాంటి సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తాడనేది చాలా వెయిట్ చేయాల్సింది ఉంది. అంటే సర్ఫరాజ్ ఖాన్‌ని ఏ ప్లేస్‌లో యూజ్ చేస్తారు? ఎలాంటి ప్లేస్‌లో అంటే ఫినిషర్‌గా యూజ్ చేస్తారా ధోనిలాగా? లేదంటే ముందు ఎర్లీగా పంపించి తన డిస్ట్రక్షన్‌కి రిలేటెడ్ అయిన బ్యాటింగ్ చూపించి ఆపోనెంట్‌ని బ్యాక్ ఫుట్‌లో పెట్టించేలా చేస్తారా? లేదంటే కొంచెం యాంకర్ రోల్ ఏమన్నా ప్లే చేయించేలా ప్లే చేయిస్తారా? అనేది వెయిట్ చేయాల్సింది ఉంది. బట్ ఎనీవే ఏ పొజిషన్‌లో అయినా సరే, ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే, సర్ఫరాజ్ ఖాన్ అనే బ్యాట్స్‌మన్ ఎక్కడ తగ్గి ఆడే బ్యాట్స్‌మన్ అయితే కాదు. ఎలాంటి బౌలర్ అయినా, వరల్డ్ క్లాస్ బౌలర్ అయినా, టాప్ క్లాస్ బౌలర్ అయినా ఎవరైనా సరే తన ఆహ్, మంచి బ్యాటింగ్‌తో, తన ఇన్నోవేటివ్ షాట్స్‌తో స్లాగ్ స్వీప్స్ గానీ, రివర్స్ స్కూప్స్ గానీ, పుల్ షాట్స్ గానీ చాలా భయంకరంగా కొడతా ఉంటాడు. సో, ఈ టైంలో సర్ఫరాజ్ ఖాన్‌ని పిక్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అని చెప్పాలి చెన్నై సూపర్ కింగ్స్‌కి. వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారనేది కమింగ్ సీజన్స్ మ్యాచెస్‌లో చూడాల్సిందుంది. సో, మీరేమనుకుంటున్నారు? చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్న ఈ 75,00,000 మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ బై చాలా వర్త్ అని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి.